మమ్మను బాగా ఎరిగిన దేవుడవు, మా అంతరంగాలు ఎరిగిన దేవుడవు, మా స్థితిగతులు ఎరిగిన దేవుడవు. మిమ్మల్ని స్తుతించడం మా జీవితాలకు దొరికిన ధన్యత. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చి ఇంతవరకు ఆరాధించే అవకాశాన్ని మాకు ఇచ్చారు. మాతో మాట్లాడే దేవుడు మీరని మీ పాదాల దగ్గర ఉన్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ మాట తప్ప మమ్మల్ని బ్రతికించగలిగినది, మమ్మల్ని సంతోషింపజేసేది, మాకు మార్గమును చూపించేది, నిత్య జీవాన్ని ఇచ్చేది, నెమ్మదిని ఇచ్చేది, స్వస్థతనిచ్చేది మరి ఏమీ లేదని ఎరిగి నీ మాట కొరకు కనిపెట్టుకుంటుండగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ఈ దినమునైనా ఈ శబ్ద తరంగాలు దొలిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 27వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 27వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాము. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. పేజ్ నంబర్ 357, 27వ అధ్యాయం 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదువుకుందాం. రాజు బొక్కసముల మీద అదియేలు కుమారుడైన అజ్మావేతు నియమింపబడెను. అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తి మీద ఉజియా కుమారుడైన యోనాతానును నియమింపబడెను. పొలములో పనిచేయవారి మీదను భూమి దున్నువారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమియు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిలవ చేయు కొట్ల మీద షిపియుడైన జబ్దియు నియమింపబడిరి. షఫేలా ప్రదేశమందుండు ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గేదరీయుడు అయిన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు, లోయల్లోని పశువుల మీద అద్లయియు కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయిలుడైన ఓబీలును, గాడిదల మీద మెరేనోతీయుడైన ఎహెద్యాను నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండను గనక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోని కుమారుడైన యెహీయేలు రాజు కుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహితోపేలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హుషై రాజునకు తోడు. అహితోపేలు చనిపోయిన మీదట బెనయా కుమారుడైన యెహోయాదామును అబ్యాతారును మంత్రులైరి. యోవాజు రాజు యొక్క సేనకు
అధిపతిగా నియమింపబడెను. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమె చెప్దామా? ఆమె. ఇక్కడ చాలా పేర్లు చదువుకున్నాం ఏమండి. మళ్ళీ ఇప్పుడు ఆ పేర్లు నేను రిపీట్ చేయను. చాలా పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ పేర్లతో పాటు వారికి ఉన్నటువంటి పనులు రాయబడి ఉన్నాయి. మీరు గమనిస్తే పేర్లు కనపడ్డాయి. పేర్లతో పాటు ఏమున్నాయంటే వారికి నియమించబడినటువంటి పనులు లేదా బాధ్యతలు కూడా రాయబడి ఉన్నాయి. అయితే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ దినం మరి వీరందరూ ఎక్కడున్నారు అంటే దాని క్లారిటీ 31వ వచనంలో వీరందరంట దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. రాజు పేరు కూడా రాయబడి ఉంది. ఆయన పేరు ఏంటంటే దావీదు. ఈ దావీదు రాజు యొక్క ఆస్తి మీద, ఆస్తి అనగానే అక్కడ రకరకాల స్థానాలు కనబడ్డాయి. కొంతమంది ఏమో లోయ, కొంతమంది ఏమో పైన, కొంతమంది ఏమో కొండ మీద, కొంతమంది ఏమో పొలం మీద, కొంతమంది ఏమో వారికి ఉన్నటువంటి గాడిదలు ఏదైతే పశువులు ఉన్నాయో అవి కూడా పైన ఉన్న వాటి మీద, కింద ఉన్న వాటి మీద, ఇలాగ అనేకమైనటువంటి పేర్లు రాయబడి ఉన్నాయి. వారి బాధ్యతలు రాయబడి ఉన్నాయి. అయితే ఇందులో ఈరోజు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి 28వ వచనంలో కనబడతాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. ఈరోజు ఆ వ్యక్తిని చూస్తే ఈయనకున్నటువంటి బాధ్యత, ఈయన పేరు ఏంటి చెప్పండి? యోవాష్. ఈయనకున్నటువంటి బాధ్యత ఏమిటి అంటే నూనె కొట్ల మీద, నూనె మీద, లేకపోతే ఆ నూనె ఏదైతే నియమించబడిందో దాని మీద ఈయన ఏమై ఉన్నాడంటే అధిపతిగా ఉన్నాడు. మంచిది. ఈరోజు ఈ వాక్యం యొక్క ముఖ్య సారాంశం, అసలు ఎందుకు ఈ వాక్యం నేర్చుకుంటున్నామంటే వీరందరూ కూడా ఎవరి పనివారు అంటే రాజు పనివారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం కూడా ఏంటి అంటే రాజు కొరకు పనిచేసేవారు. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. ఎవరండి? రాజు కొరకు పనిచేసేవారు. నేను మాట అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యే యొక్క పిఏ ఉన్నాడు అనుకోండి, పిఏ యొక్క వేలు విడిచిన చుట్ట ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే ఎక్కువగా అతిశయపడతాడా, పిఏ ఎక్కువగా అతిశయపడతాడా, లేకపోతే ఆ పిఏ దగ్గర ఉన్నటువంటి చుట్టం ఎక్కువ అతిశయపడతాడా? ప్రతి విషయానికి ఏం చెప్తాడు అంటే నేను ఎవరో తెలుసా, నేను ఫలానా వ్యక్తి తాలూకా అంటాడు. ఈ మధ్యకాలంలో తాలూకాలు ఎక్కువైపోయాయి ఏమండి. నేను ఫలానా తాలూకా అని చెప్పేసి బండ్ల మీద వేసుకోవడం ఎక్కువైపోయింది. నిజంగా వాస్తవానికి ఏమండి వాళ్ళు వచ్చి ఎవరైనా నిలబడతారంటే ఎవరు నిలబడరు. ఒక 2 దెబ్బలు పడ్డప్పుడు మరి ఆ టైంకి ఎవరైనా వచ్చి మాట్లాడతారంటే అది కూడా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అది కూడా జరిగింది. ఓ ప్రాంతంలో అలాగే తాలూకా అని హడావుడి చేస్తుంటే తీసుకెళ్ళి నిలబెట్టి బాగా కొట్టారు. బాగా కొడితే వచ్చి విడిపించిన వారు ఎవరైనా ఉన్నారంటే లేరు. సరే, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యోవాష్, ఇతను రాజు నియమింపబడినటువంటి అధిపతుల్లో ఒకడు. అంటే ఇంకా మధ్యవర్తి కాదు, వేలు విడిచినా కాదు, డైరెక్ట్ అపాయింట్మెంట్. ఆ డైరెక్ట్ అపాయింట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క యోవాష్. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ దినం. మరి ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పేరులో ఉన్నవారు అందరూ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మనం ఆలోచన చేసినప్పుడు అంటే రాజు దగ్గరే పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను అసలు మనం ఎక్కడి నుండి ప్రారంభమయ్యాం అనే మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈరోజు ఈ వాక్యం మనకెందుకు,
అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దావీదు రాజు కొరకు పనిచేసిన వ్యక్తికే అంత ప్రాధాన్యత ఉంటే, మరి రాజాది రాజు, ప్రభువుల ప్రభు మనను ఏర్పరచుకున్నాడు. ఆ రాజు కోసం పనిచేసే వ్యక్తులుగా మనముంటే, ఆ రాజు యొక్క నియామకంలో అధిపతులుగా మనముంటే మనం ఎంతగా అతిశయించవచ్చో అన్న మాటను బట్టి ఈరోజు ప్రభువును స్తుతించగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి రండి, మన రాజు మన ఏ విధంగా ఎన్నుకున్నాడో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యంలోకి ముందుకు వెళ్ళడానికి ముందుగా మనం ఏంటన్నది కూడా ఒకసారి పరిచయం చేసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు మనను ముందుగా ఏం చేశాడు అంటే, సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయిన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలాగ ప్రోత్సహించబడగలము, ఎలాగ అతిశయించగలం, ఎలాగ సంతోషించగలము అంటే, మనం ఎవరు సృష్టియో తెలుసా? దేవుని చేతి పని. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఎవరండి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం చాలా తక్కువగా చేసుకుంటాం. అంటే తగ్గించుకోవాల్సిన విధానము ఉంది, కానీ మనల్ని మనం కృంగిపోయి బలహీనపడిపోయి, ఇంకా నా వల్ల ఏది కాదన్నట్టుగా, నేను ఎందుకు పనికిరానన్నట్టుగా, లేకపోతే నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నట్టుగా మనము కృంగదీసుకోవాల్సిన వారం కాదు. ఎందుకో తెలుసా? దేవుని చేతి పనైన వారిలో ఏమైనా లోపం ఉంటుందా చెప్పండి? ఒకవేళ అది మనుషుల పని అయితే, మనుషులు నిర్మించినదైతే, మనుషులు ఏర్పాటు చేసుకున్నదైతే, దేవునికి ఎటువంటి ప్రణాళిక లేకుండా మనం ఈ భూమి మీదకి వచ్చినట్లయితే మనం కృంగిపోవచ్చునేమో. కానీ మనం ఎవరి పనివారమో తెలుసా? దేవుని పనివారం. ఎవరి చేతి పనులమో తెలుసా? దేవుని చేతి పనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఈ మాటను ఆలోచన చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగించే విషయం ఏంటంటే, నిజంగా గమనించినప్పుడు ప్రతి మనిషిలో వినాలి, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం కనబడుతుంది. అంతెందుకు, సెలబ్రిటీస్గా పిలువబడే సినిమా యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో చాలామంది వాళ్ళని ఈ మధ్యకాలంలో ఒకరిది బర్త్డే జరిగితే విచిత్రమైన అమలాపురంలో ఈ మధ్యకాలంలో బర్త్డే జరిగింది. అది నేను న్యూస్ యాప్లో చూశాను. అమలాపురంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ హీరో యొక్క ఫోటోకి వారు రకరకాల ప్రతిమలు, అంటే రాముడు ఇలాంటి పెట్టి ఏం చేశారంటే, కొబ్బరికాయ కొట్టు స్థలం అని చెప్పేసి అక్కడ కొబ్బరికాయలు కూడా పెట్టారు. అంటే అంతగా పూజిస్తున్నారు ఒక వ్యక్తిని. అంటే నేను ఒక సినిమా యాక్టర్ అని చెప్పట్లేదు. సరే, ఆలోచన చేసినప్పుడు ఆ ప్రతి సినిమా యాక్టర్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. చాలాగా అందంగా ఉన్న వ్యక్తికేమో జుట్టు ఉండదు. ఏమండి, జుట్టు బాగా ఉన్న వ్యక్తికేమో ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒక సర్జరీస్ చేసుకోవడం, వారి ముక్కులు సరి చేసుకోవడం, వారి యొక్క బాడీ స్ట్రక్చర్స్ను సరి చేసుకోవడం, వారి యొక్క రూపాలను సరి చేసుకోవడం చేస్తూ ఉంటారు. సరే, ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం చాలాసార్లు కొంతమంది, అంటే మేము చిన్నతనంలో బాగా ఎక్కువ మూవీస్ చూసే రోజుల్లో ఆ హీరో ఏ డ్రెస్ వేసుకుంటే అలా వేసుకోవాలనుకునేవాళ్ళం. ఆ హీరో ఎలాగా కొడుతుంటే అలా కొట్టాలనుకున్నాం. అంటే ఇప్పుడు ఇంకా దానికి విపరీతమైన అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు పరిస్థితులు విపరీతమైన అయి ఉండొచ్చు, లేకపోతే మూర్ఖత్వం అయిన ఉండొచ్చు. నేను దాని గురించి నేను మాట్లాడను. కానీ విషయం ఏంటంటే, అలాంటి అందంగా ఇక ఆ వ్యక్తిలాగా, ఆ హీరోలాగా ఉండాలనుకున్న వ్యక్తుల్లో కూడా చాలా లోపాలు ఉంటాయి. ఈరోజు మనదాకా వస్తే ఈ మాట, మనం దేవుని చేతి పనివారం అని మాట దగ్గరికి వచ్చి ఆలోచన చేసినప్పుడు, మనలో లోపం ఉన్నప్పటికీ, మనలో బలహీనత ఉన్నప్పటికీ, మనలో అనేకమైనటువంటి
బలహీనపడే సంఘటనలు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేను ఎవరి పనివారం అంటే దేవుని చేతి పనివారం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ ఎఫిషియన్సీని బట్టి, నీ టాలెంట్ను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, లేకపోతే నీకున్నటువంటి వనరులను బట్టి నువ్వు అందంగా ఉన్నావనో లేకపోతే బలంగా ఉన్నావనో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. కానీ దేవుడు నువ్వు ఏర్పాటు చేయబడడానికి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు అంటే ఎన్నిక చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోవాషు అనే మా వ్యక్తిని నేను పరిచయం చేస్తూ, అతను నూనె దగ్గర ఉన్నాడంట. నూనె దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, కోటలో ఉన్న వ్యక్తి, ఇంకా చెప్పాలంటే కనబడే రాజు పక్కనుండే వ్యక్తి, వీరందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ వ్యక్తి ఎక్కువ ఫోకస్లో ఉంటాడు? రాజు పక్కనుండే వ్యక్తి, రాజుకి సెక్రటరీగా ఉన్న లేదా పర్సనల్ పిఏగా ఉన్న వ్యక్తి, మంత్రిగా ఆ దినపు భాషలో మంత్రో లేకపోతే సైన్యాధిపతితో ఉన్న వ్యక్తి ఫోకస్లో ఉంటాడు. కానీ నూనె అనేది ఎప్పుడైనా గానుగులకు వెళ్ళినప్పుడు చూస్తే ఎలా ఉంటుందో చెప్పండి? వాళ్ళు నీట్గా టక్ చేసుకొని చాలా తెల్లని బట్టలు వేసుకొని పనిచేస్తారా? కాదు కదా. వాళ్ళు ఎలా ఉంటారు? ఎలాంటి ప్రదేశం అది? అంత నల్లగా ఉంటుంది అదంతా, ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ దినం. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాజుకు ఉన్నటువంటి అధిపతులలో ఆయన ఒకడు అని పరిచయం చేస్తున్నాడు ఈ దినం. మరి నీ దాకా నా దాకా వస్తే నీవు స్వయాన దేవుని చేతి పని, దేవుని ఏర్పాట్లో ఉన్నావు. దేవుడు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. నీకు నాకు ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అనే ఒక సత్యాన్ని మన హృదయంలో వేసుకొని ఈరోజు మనం దేవుని బట్టి సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అదే వాక్యంలోకి వచ్చి ఆలోచన చేస్తే, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆగండి. ఇక్కడ దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయనకు ఏమాత్రం పక్షపాతం లేదు. చెప్పండి, ఏం లేదు? ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరిలో నాతో సహా ఆలోచన చేసినప్పుడు ఎక్కడో చోట మనలో ఏముంటుంది అంటే పక్షపాతం ఉంటుంది. అంటే మనం పంచిపెట్టేటటువంటి ప్రేమలో అందరికీ ఒకే విధంగా సమానంగా పంచిపెట్టలేం. కానీ ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. నిన్ను నన్ను ఆయన పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడని చెప్పడానికి అక్కడ వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒకని అక్కడ రాయబడి ఉంది, చదువుదాం మరొకసారి. అది అందరి ప్రయోజనము కొరకు, చెప్పండి, ఆ అందరి ప్రయోజనము కొరకు ప్రతి బానికి ఆత్మ ప్రత్యక్షత. ఇప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి మాట చెప్పండి, నీ ప్రయోజనం కొరకు అని చెప్పండి. నువ్వు ఆటోమేటిక్గా అతనితో చెప్తే అతను నీతో చెప్పినప్పుడు అందరికీ ఇది వర్తిస్తుంది. ఇది ఎవరి ప్రయోజనం కొరకు? దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏమిచ్చాడు అంటే ఆత్మ ప్రత్యక్షత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పంచిపెట్టేటటువంటి ప్రేమలో ఏ భేదం లేదు. ఆయన ఏ పక్షపాతం కూడా లేనటువంటి దేవుడు. ఎందుకు ఈ విషయాన్ని ఈ ఉదయకాలం పదే జ్ఞాపకం చేస్తున్నానంటే, రాజుకున్నటువంటి అధిపతులలో ముందున్న వారు ఉన్నారు, వెనకున్న ఉన్నారు, పక్కనున్న వారు ఉన్నారు, నడిచిన వారు ఉన్నారు, సలహాలు ఇచ్చేవారు ఉన్నారు, స్నేహితుడిగా ఉన్నవారు ఉన్నారు. యోనాతాను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వారు ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఎక్కడో ఒక మరుగున ఉన్నటువంటి నూనె అనే ప్రాంతంలో కూడా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారు అందరిలో ఆలోచన చేస్తే అందరూ ఒకే విధమైనటువంటి స్టేటస్లో లేము. ఉన్నామా? ఒక్కొక్కరు ఫైనాన్షియల్ స్టేటస్ హైగా ఉన్నవారు ఉన్నారు, ఒక్కొక్కరిది లోగా ఉన్నవారు ఉన్నారు. ఏమండి, పేదరికం చూస్తున్నవారు ఉన్నారు, లేతే మంచి సమృద్ధి కలిగిన వారు ఉన్నారు, ఏ విషయంలో కొదువు లేని వారు ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఈ విషయం ఆలోచన చేస్తున్నామంటే రకరకాల భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు, రహస్యంగా వచ్చేవారు ఉన్నారు. ఏమండి, వింటున్నారా? కష్టంగా మందిరానికి వచ్చేవారు ఉన్నారు,
కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వస్తున్న వారు ఉన్నారు, బలహీనపడినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో వస్తున్న వారు ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితుల్లో వచ్చినా దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకు పక్షపాతం లేదు, ఆయనకు భేదం లేదు. ఆయన నీ స్టేటస్ను బట్టి నిన్ను ప్రేమించట్లేదు, కానీ నిన్నుగా ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్నుగా ప్రేమిస్తున్నాడు, నిన్నుగానే ఎన్నిక చేశాడు. ఆయనకు నీ స్థితిని బట్టి ఎక్కడ భేదం లేదు. ఏమంటే ఖద్దరు వస్త్రాలతో మంచి కారులతో దిగేవారిని మనం ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. పేద స్థితిలో ఒకవేళ నలిగిన బట్టలతో వచ్చేవారితో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. కానీ దేవునికి అలాంటి భేదము లేదు. ఈరోజు నువ్వు కృంగిపోయి ఒకవేళ ఒక్కొక్క పరిస్థితులను బట్టి ఒకప్పుడు భక్తిలో బాగా ఎదిగి వెనకబడిపోయి ఉండొచ్చు. ఏమండి, ఒకవేళ వెనకబడిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అనుకోకూడదు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను ఏ రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఆయనకి ఎక్కడ కూడా భేదం లేదు. తన ప్రత్యక్షతను అందరి మీద ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అదే కొరింథీ పత్రికలో 11వ వచనం కూడా మనం చదివితే చూడండి, ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి, చెప్పండి ఎవరికి, అందరూ చెప్పాలి ఈ మాట, ఎవరికి, ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. ఆయన మన అందరి విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, పంచి పెడుతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో. అయ్యో నేను ఈరోజు ముందు ఉండలేకపోయానో, లేకపోతే నేను అందరిలాగా వాడబడలేకపోతున్నానని అనుకోవద్దు. నిన్నుగా వాడుకునే దేవుడు ఆయన, నిన్నుగా నిలబెట్టుకునే దేవుడు. నీ భక్తిని ఆధారం చేసుకొని, నీకున్నటువంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఆయన కార్యమును సఫలము చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకు అంటే ఆయన నిన్ను ఎరిగినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, కార్యసిద్ధి. ఈరోజు అందుకే యోవాషు అనే వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తూ జస్ట్ అతని యొక్క స్టేటస్ని జ్ఞాపకం చేశాను అంతే. అతను ఎక్కడున్నాడు అంటే ఒక మూలే, ఒక మరుగునే. కానీ దేవుడు మరుగున ఉన్నవాడిని కూడా ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా, ముందుకు తీసుకొచ్చి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే రాజు పనివారిలో ఉన్నాడు కనుక ఆయనకి ఏమొచ్చింది, ఆధిక్యతకు వచ్చింది. వింటున్నారా? రాజు పనివారుగా ఉన్నారు కనుక ఆధిక్యత వచ్చింది. ఈరోజు దేవుని పని నేను చేస్తున్నాను కాబట్టే నేను మీకు తెలుసు. నేనుంటే ఒకవేళ నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబే చేశాను. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎవరికి కావాలి చెప్పండి, ఎవరికి కావాలి? నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తే తర్వాత పెన్షన్ తీసుకుంటే నన్ను ఎవరు పట్టించుకుంటారు? నేనే రాసుకోవాలి. అక్కడ ఏమని రాసుకోవాలంటే నా బండి మీదో దేని మీదో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని రాసుకోవాలి. లేకపోతే ఎవరు గుర్తించరు, ఎవరు పట్టించుకోరు. లేకపోతే అప్పుడు ఒకవేళ నా జీతం నా పెన్షన్ నేను అనుభవిస్తూ ఉన్నాను అనుకోండి. ఇప్పుడు చాలా వస్తుంది పెన్షన్, వచ్చేవారు నాకు తెలుసు. నా స్నేహితులు అందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. వారందరినీ కనుక నేను ఆలోచన చేసినప్పుడు అంటూ ఉంటాను, నువ్వు తప్పు చేసేవారా అంటారు. కానీ వాళ్ళతో పోల్చి చూసినప్పుడు నాకు ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఈరోజు ఎంత బంధాన్ని వాళ్ళకు ఉందా అంటే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు, నాతో పాటు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్. అతని పేరు విజయ్. అమెజాన్ సైట్లో అతను రాసిన బుక్స్ కూడా ఉన్నాయి. ఇంగ్లీష్ మీద రీసెర్చ్ చేశాడు. ఇంగ్లీషు మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. తను ఒక బుక్ రాశాడు. ఒకసారి నాకే ఫోన్ చేసి ఇక్కడ ఏమన్నా ప్రింటింగ్ చేపిద్దామని అడిగాడు. సరే అమెజాన్లో సెర్చ్ చేస్తే విజయ్ అని ఉంటుంది, నా క్లాస్మేట్, స్కూల్ మేట్. అది కూడా నేను మా ఊర్లో ఉన్నప్పుడు. అతను ఎక్కడైనా ఏదైనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో కూడా రీసెంట్గా ఫోన్ చేశాడు, ఎవరో బాంబే నుండి వస్తున్నారు, కొద్దిగా వాళ్ళని గైడ్ చేయాలి అంటే అలాగే హెల్ప్ చేస్తానన్నాను. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో చాలా గౌరవంగా మాట్లాడతాడు, చాలా గౌరవంగా. యాక్చువల్గా అతను గుజరాతీ, కానీ వాళ్ళు తెలంగాణలో సెటిల్ అయిపోయి తెలుగు బాగా స్పష్టంగా మాట్లాడతారు వారు. కానీ ఎంత గౌరవంగా మాట్లాడతారంటే అసలు నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే
అతనే క్రైస్తవుడు కాదు, గుజరాతీస్ అంటే ఎలా ఉంటారో మీకు తెలుసు. అలాంటిది ఎంతసేపు కూడా నేను చేస్తున్న పనిని ప్రైజ్ చేస్తూ ఉంటాడు, నన్ను గొప్ప చేస్తూ ఉంటాడు. నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మంచి పని చేస్తున్నావు, మంచి సేవ చేస్తున్నావు. నాతో మాట్లాడేటప్పుడు అతను గ్రీట్ చేసేది గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటాడు, ప్రైజ్ లార్డ్ అంటాడు. నేను అనుకుంటాను వీడు నిజంగా వీడికి ఏమన్నా తెలుసా అనుకుంటాను. కానీ అంత చక్కగా గౌరవిస్తూ మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మొన్న కూడా ఆయన ముగించేటప్పుడు కూడా ఏమంటాడంటే, నువ్వు చేస్తున్న పని ఉన్నతమైన పని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకంటూ గుర్తింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకున్నటువంటి హోదాను బట్టి కాదు, ఆయన పనివారంగా మనము ఉన్నాము కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, కూడికలు పెట్టుకునేటప్పుడు పలానా అక్కను పిలవండి, పలానా అమ్మను పిలవండి, పలానా అన్నను పిలవండి. ఏదైనా ఇంటిలో కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు వీళ్ళు ఎలా పిలుస్తూ ఉంటారే, అన్న మీరు ఉండాలన్నా, మీరు నిలబడాలన్నా, మీ బాధ్యత అన్నా, మీరు చేయాలన్నా ఎందుకు చెప్తూ ఉంటారంటే, నీవు దాని కొరకు గౌరవాన్ని పొందుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పనిని నువ్వు అప్పగించబడినప్పుడు, ఆ పనిలో నువ్వు సంతోషంగా నిలబడినప్పుడు, ఆ పని కొరకు నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు, ఆ పనిలో నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు, నాకు అప్పగించిన పని ఈ పని అని అనుకోకుండా నువ్వు నిలబడినప్పుడు, దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? గొప్పగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇందాక మనం గమనించినట్లయితే, ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు గొప్ప పనిని అప్పగించాడు. మనం ఎవరి పనివారం చెప్పండి, ఎవరి పనివారం? అందుకే ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటి చెప్పండి? రాజు కొరకు పనిచేసేవారు. రాజు అక్కడ మనం చూస్తే దావీదు రాజు కాదు, మనకు ప్రభువులు ప్రభు. ఎందుకంటే కీర్తనలో అదే దావీదు ఏమంటాడంటే, నా ప్రభువా, నా ప్రభు. ప్రతి దగ్గర కూడా ప్రభువా ప్రభు అని దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎందుకంటే దావీదుకు కూడా తెలుసు తన రాజు ఎవరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే రండి, ఈరోజు 3 ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకోబోతున్నాం. దేని కొరకు? రాజు కొరకు పనిచేసేవారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి మాట ఏంటంటే బాధ్యత. మీ పక్కన చెప్పండి మాట. ఏం చెప్పండి? బాధ్యత. ఇంగ్లీష్లో 3 విషయాలు చెప్తా, 3 మాటలు, 3 అక్షరాలు. డి అన్న అక్షరం గుర్తుపెట్టుకోండి. డ్యూటీ, బాధ్యత. దేవుని పని ఏం చెప్పండి? అది ఈరోజు నేను చేస్తా, ఇంకోసారి నేను ఉండను. ఈరోజు నేను తుడుస్తా, ఇంకొకసారి నేను చేయను. ఈరోజు నేను ముందు వస్తా, ఇంకొకసారి నేను రాను. నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారా చేయరా? ఈరోజు ఆయన పని చేయడమే గొప్ప ధన్యత. నేను ఆ బాధ్యతను నా హృదయంలోనే పెట్టుకునే మాట ఏంటంటే ధన్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఇది అందరికీ దొరికేదా అంటే కాదు, అందరికీ అవకాశం ఉందా అంటే కాదు. ప్రార్థన చేయడానికి కానీ, ఏమండి, నిలబడడానికి కానీ, అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ఆలోచన చేస్తే మనం ఇందాక చదువుకున్నటువంటి మూలవాక్యం దగ్గరకు వచ్చి, దినవృత్తాంతాల 1వ గ్రంథం 27వ అధ్యాయం 28వ వచనంలో నూనె కొట్ల మీద యోవాషు ఏం రాయబడి ఉందండి? నియమింపబడెను. యోవాషుకి ఒక అపాయింట్మెంట్ వచ్చిందంట. ఏంటి అపాయింట్మెంట్ అంటే, బాబు నువ్వు వెళ్ళి ఎక్కడ నిలబడమన్నాడు? నూనె కొట్ల దగ్గర. వెంటనే యోవాషు, సారీ నా వల్ల కాదు, నాకు ఇంకేదన్నా పొజిషన్ ఇవ్వండి. ఎందుకంటే నూనె కొట్ల దగ్గర అంటే అంత జిడ్డుగా ఉంటుంది, అది అంత కష్టంగా ఉంటుంది, ఎంతో నిష్ఠూరంగా ఉంటుంది, నాకు వద్దు, కానీ ఇంకేదైనా అవకాశం ఇవ్వండి అన్నట్టుగా ఉందా? చెప్పండి, ఉందా? ఈరోజు వెనకనున్నవారు లోపల రండి అంటే కూడా కొంతమంది రాలేకపోయారు. ఎందుకంటే మాటను స్వీకరించలేకపోతున్నారు. అసలు దీవెన్ని ఎలా మిస్ అవుతున్నాం అనే మాట దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దేవుని మాట మన ముందుకు వచ్చినప్పుడు ఎవరైతే విధేయత చూపిస్తారో, ఇక్కడ గమనించినప్పుడు యోవాషు నూనె కొట్ల మీద నియమింపబడెను అంతే. ఆ మాటతో వాళ్ళ పైన కింద ఎక్కడ కూడా ఇంకా ఎక్కువ మాటలు లేవు. ఒక్క మాటలో అతనికి అప్పగించబడినటువంటి బాధ్యత కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి,
ఈ ఆయిల్కి దేవుడు వాక్యంలో ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇది నూనె కదా అనుకోవచ్చు, ఒకవేళ అది కష్టంగానే ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఆ నూనెకున్నటువంటి ప్రిఫరెన్సెస్ 2-3 జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేవియా కాండం, ఈ మాటని ఇలాగుంచి లేవియా కాండం 2వ అధ్యాయం, లేవియా కాండం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చదివితే, తేవలను అందులో నుండి 2 నూనెయు పైన నేను 2వ అధ్యాయం మొదటి వచనం కూడా, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, చాలండి. ఇక్కడ ఈ నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, దేవునికి అర్పించవలసినటువంటి ఆ బలి అర్పణ, లేకపోతే నైవేద్యం, లేకపోతే దేవునికి అర్పించేటటువంటి ఆరాధనకి సూచనగా ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు అందరి దృష్టిలో భౌతికంగా ఆలోచన చేస్తే నూనె అంటే అబ్బో నూనె, కానీ ఎక్కడున్నాడు ఆయన? ఉన్నతమైన స్థానంలో. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎవరైనా సరిగా చదవట్లేదు అనుకోండి, ఈ 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి, సరిగా చదవనోని, అరే నీకు ఎక్కడ ఉద్యోగం రావట్లేదు కానీ తీసుకెళ్ళి నేను ఎక్కడ చేపిద్దాం, ఏమండి ఏం ట్రైనింగ్ ఇప్పిద్దాం, ఏమండి ఈ మధ్యకాలంలో వ్యాపారాలు అయిపోయాయి. ఎలా అయిపోయాయి అంటే, ఒక్కొక్క వ్యాపారం పెడతారు, ఫెయిల్ అవుతారు, ఒక్కొక్క పనికి వెళ్తారు, ఫెయిల్ అవుతారు. ఇంక ఏది చేయలేనప్పుడు సరే ఇంకేం చేద్దామంటే, సరే ట్రైనింగ్ అని వెళ్ళిపోదాం, బైబిల్ ట్రైనింగ్ అని చెప్పి అదొక వ్యాపారం చేస్తున్నవారు అందరు కాదు, కొందరున్నారు. వాక్యాన్ని ఆలోచన చేస్తే, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుని పిలుపు ఉండాలి. దేవుని పిలుపు లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా సేవ కానీ, సేవకుడిగా కానీ, లేకపోతే దేవుని పనిని ఎవరు కూడా కొనసాగించలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఇక్కడ గమనించినట్లయితే నూనె అని అనుకుంటే, కానీ దాంట్లో ఉన్నటువంటి మాట అది దేవునికి సమీపంగా ఉంది. దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎవరికి ఇచ్చారు అంటే, ఆయన పనివారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరొకసారి మన దాకా వస్తే, ఆయనకు అర్పించబడినటువంటి అనుబంధంలో నీవు నేను ఉన్నాం. అలాంటి ఆధిక్యతలో నీవు నేను ఉన్నాం. ఇప్పుడు పక్కన చెప్పండి, నువ్వు ఆధిక్యతలో ఉన్నావని చెప్పండి. నువ్వు తక్కువలో ఉన్నావా? కాదు. వెనకబడి ఉన్నావా? కాదు. లోకం అంతా ఏం చూస్తుంది? వీళ్ళు వెనకబడిన వారు. ఏమండి లోకం, సమాజం ఎలా చూస్తుంది? వీళ్ళు నీచమైన వారు. సమాజం ఎలా చూస్తుంది? వీళ్ళు ఆవారు, ఈ వారు అని చెప్పేసి మనం ఎంతో కించపరుస్తారు కదా. ఒకవేళ లోకం అలా అనుకుంటే అనుకొని, కానీ నీకు నాకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, మనం సామాన్యులం కాదు, ప్రభు పాదాల దగ్గర పెట్టబడిన వారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు కొరకు పనిచేసేవారం. అందుకే ఇంకా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే, దేవుని వాక్యం నుంచి చూడండి, నిర్గమాకాండం 27వ అధ్యాయం 20 వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మరి దీపము నిత్యం వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివల నూనె తేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించను. నూనె ఇక్కడ మనం గమనిస్తే దేని కొరకు వాడబడుతుందంటే వెలుక్కి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పాలి. నూనె స్థానంలో నిలబెట్టబడినప్పుడు, అయ్యో నన్ను ఇక్కడ నిలబెట్టారా అనుకుంటే, అసలు నీవు ఒక వెలుగునివ్వడానికి కారణమైన వ్యక్తిగా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన పనివారికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, వారు ఏం చేస్తారంటే వెలుగునిచ్చేవారుగా ఉంటారు. వెలుగునిచ్చేవారుగా ఉంటారు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో చెప్తున్నాడంటే, నీ ఇంటికి మీరు అనొచ్చు, నేనేంటండి నేను వెలుగు ఇవ్వడం ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ ఇంటికి నువ్వే దీపం కావచ్చు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ కుటుంబాలకు నీవే దీపం కావచ్చు. అసలు ప్రభువుని ఎరిగిన వారు మా కుటుంబీకులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు.
కానీ సేవకురాలని దేవుడు ఎన్నుకొని అసలు అందరం మా నాన్నగారు అయితే ఎంతో ప్రేమించారు, అంతే దూరం పెట్టారు. రీజన్ ఏంటంటే ప్రభువును తెలుసుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, మీరు నీచమైన వాళ్ళు అని చెప్పేసి నన్ను ఉన్నపాటును విజయవాడ నుండి తీసుకెళ్ళిపోయాడు ఆయన. కానీ ఈరోజు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే ఎవరైతే ఆమెను దూరం పెట్టామో అందరం, ఈరోజు ఉన్నవారు అందరూ కూడా అన్ని కుటుంబాలు ప్రభువుని ఎరగడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను అక్కడ రాయబడింది ఏంటంటే ప్రదీపం అంటే ఏంటో తెలుసా? దీపం, వెలుగుగా వాడుకున్నాడు. ఈరోజు వినండి, నీ ఇంటిలో ఫలానా వ్యక్తి మారలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు అనుకుంటున్నావా ఇలాగ నీ యొక్క ఆధిక్యత ఏంటో? నీవు అనుకుంటున్నావా నువ్వేమై ఉన్నావో? అసలు నీ ఇంటికి నీవే దీపం అనే విషయం నీకు తెలుస్తుందా? నీ ఇంటికి నీవే వెలుగు అని తెలుస్తుంది. అందుకే దేవుడు మన పోలికలో కూడా ఆయన ఏం చెప్పాడు? మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారన్నాడు? వెలుగై ఉన్నానన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనను మనం కించపరచుకోవడం కాదు, బలహీనపరచుకోవడం కాదు. ఏదో కార్యం జరగలేదనో, ఏదో సమస్య వచ్చిందనో ఈరోజు నువ్వు కృంగిపోతే అసలు నిన్ను దేవుడు చూస్తున్నటువంటి స్థానం ఏంటి? నీవు ఎంతసేపు కూడా ఇహపరమైనటువంటి వాటిలోనే కృంగిపోతూ ఉంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి? దేవుడు నిన్ను చూస్తున్నటువంటి విధానం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ఒకవేళ నీ దీపం ఆగిపోయిన దీపం అయితే నీ ఇంటివారు ఎలా రక్షించబడతారు? నీ ఇంటివారు ఎలా ప్రభువుని తెలుసుకుంటారు? నీ ఇంటివారు ఎలాగా వెలుగు దగ్గరకు వస్తారు? అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రీసెంట్గా ఒలింపిక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి రన్నింగ్ రేస్లో నెంబర్ 1 స్థానంలో, ఫస్ట్ స్థానంలోకి వచ్చాడు. బాగా అది ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. అయితే ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఆ ఫినిషింగ్ అంటే చివర దాటాల్సిన లైన్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చి దాని ముందున్నటువంటి లైన్ దగ్గర ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే అదే ఫినిషింగ్ లైన్ అనుకున్నాడు ఆయన. సరే, వెనకను ఇంకొక వ్యక్తి పరిగెత్తు సెకండ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దాటుకొని వెళ్ళిపోలేదు. ఆయన ఏం చేశాడంటే అందరు ప్రపంచం అంతా సంతోషించారు. అసలు చెప్పాలంటే గెలిచిన వ్యక్తి కంటే కూడా, గెలవాల్సిన వ్యక్తి కంటే కూడా ఇతన్ని బాగా మెచ్చుకున్నారు, ప్రైజ్ చేశారు, న్యూస్లో వచ్చింది. రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆగిపోయాడు కదా, దాటుకుంటూ వెళ్ళిపోతే ఇతను ఫస్ట్ స్థానంలోకి వస్తాడు. ఎందుకంటే అతను లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఆగిపోయాడు, నల్లజాతీయుడు. వెనకనున్న వ్యక్తి దాటుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేశాడో తెలుసా? అతను వచ్చి అవి దాటిపోలేదు, కానీ ఇది కాదు ఫినిషింగ్ లైను, ఇదిగో ముందుంది ఫినిష్ లైన్ అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంట పరిగెత్తుకుంటూ వెళ్ళి దాటాడంట. అసలు ఆ వ్యక్తి మొదట గెలిచిన వ్యక్తి కంటే కూడా రెండో వ్యక్తిని అందరూ కూడా గొప్ప చేశారు, గొప్పగా అతని గురించి రాసుకున్నారు. అప్పుడు అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను చెప్పిన మాట, ఇదిగో ఈ ప్రపంచం అంతా ఇలాంటి మానవత్వం కలిగి ఉండాలని ఒక సందేశాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట ఎందుకు మనం ఆలోచన చేస్తున్నామంటే సత్యం మనకు తెలుసు, లోకంలో ఉన్నవారికి తెలియదు. అందుకే వారు మనం అసహ్యించుకుంటారు, అందుకే మనం దూరం పెడతారు, అందుకే మనం వ్యతిరేకిస్తారు, అందుకే మనం వ్యతిరేకంగా మాట్లాడతారు, అందుకే వారు ప్రతిదానికి కృంగిపోతారు. కానీ నీకు నాకైతే సత్యం తెలుసు. సత్యం తెలిసిన నువ్వు ఆరిపోతే, సత్యం తెలిసిన నువ్వే ఆగిపోతే, సత్యం తెలిసిన నువ్వే వెనకబడిపోతే, సత్యం తెలిసిన నువ్వే కనుమరుగైపోతే, దేవుడు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నువ్వు సామాన్యురాలు కాదు, దేవుని పనివారివి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారివి. కాబట్టి దేవుని ఏ ఉద్దేశంలో నిన్ను నిలబెడుతున్నాడో ఆ ఉద్దేశంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఆమెన్. రండి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, ఇదిగోండి అక్కడ మనం గమనించినట్టు లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనాన్ని కనుక మనం చదివితే, అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. ఇక్కడ మనం చూస్తే నూనెకున్నటువంటి మరొక విలువ ఏమిటి అంటే అది స్వస్థతకు సూచనగా ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? ఆ దినాల్లో ఏం చేసేవారంటే నూనెను స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు,
వాడేవారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే చూడండి, నీవు నేను దేవుని పనిలో ఉంటే అనేకులకు మనం ఏమిస్తాము అంటే స్వస్థత. మనం ఎవరో నాకు తెలియదు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు. వెళ్తూ ఏం జరిగిందంటే ఆగారు. పాస్టర్ గారు ఎవరైనా ఉన్నారా అని వచ్చారు వాళ్ళు. అసలు వాళ్ళకి మనం తెలియదు, మనం వాళ్ళకి తెలియదు. వస్తే ఆ రోజు సరే ఏంటండి అంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి, కొద్దిగా ప్రార్థన చేయండి అంటే నైట్ పూట వచ్చారు వాళ్ళు నైట్ కూడా 7 ఆ టైంలో ఈవినింగ్ టైం వెళ్తున్నారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకుని వెళ్తాము అంటే మీరు ఎవరు ఏంటని అడిగాను. సరే వాళ్ళు వెళ్ళే అడవుల్లో ఉన్నారని హాస్పిటల్కి వెళ్తున్నామని ప్రార్థన చేశాను. మళ్ళీ తర్వాత వచ్చారంట, పాస్టర్ గారే ఏంటి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు అంటే మళ్ళీ మాటలు చెప్తున్నాను, నాకు కాదు అక్కడ నా గొప్పతనం వెళ్ళలేదు, కానీ దేవుడు ఆ సమయంలో వాస్తవానికి అప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారంటే అమ్మగారు ఉంటారు ఆ స్థానంలో. కానీ అనుకోకుండా ఆ స్థానం ఆ ప్లేస్లో నేనున్నాను. వారు వచ్చి మళ్ళీ అడుగుతున్నారంట, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు మాకు గొప్ప శుభవార్తనిచ్చాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న ఈ కాలంలోనే అమ్ములు గారు మన మధ్యలో మొన్న ఒకసారి నిలబడ్డారు కూడా. వారి అన్నయ్య తమ్ముడు, ఆయన పేరు రాంబాబు, ఆయన కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చెన్నైలో ఉన్నారు. వాళ్ళది యాక్చువల్గా విజయవాడ, ఇక్కడ నుండి సిద్దిపేట షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు. అక్కడ షెడ్ ఉంది వాళ్ళకి. తర్వాత అతనికి రీసెంట్గా ఒక బలహీనతను బట్టి తనకి స్టంట్ వేయడానికి హైదరాబాద్ తీసుకెళ్తే, హైదరాబాద్లో చెప్పిన మాట ఏంటంటే ఈయనకి బ్రెయిన్లో గడ్డ ఉందండి, అది బ్రెయిన్ క్యాన్సర్ అని అన్నారంట. బ్రెయిన్ క్యాన్సర్ అని అన్నప్పుడు చెన్నై వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే, వాళ్ళ అల్లుడు గారు ఎవరో ఉన్నారు. అమ్ములు గారు వచ్చారా, ఇక్కడ ఉన్నారా? అల్లుడు గారు ఎవరో ఉన్నారు. వారు అల్లుడు గారు ఎవరో ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళారు. చెన్నైలో ఉన్నారు. అమ్ములక్క చాలా వేదంతో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అక్క ఒకసారి వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళ నెంబర్ ఇస్తే ప్రార్థన చేస్తానంటే వాళ్ళ నెంబర్ పంపించినప్పుడు ప్రార్థన చేశా. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడారు. వాళ్ళని ధైర్యపరిచాను, వాక్యం చెప్పి కొన్ని విషయాలు చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసి, ఎప్పుడు సర్జరీ ఎప్పుడంటే రేపయ్యా, అసలు డాక్టర్లు కంప్లీట్గా చెప్పేశారంట ఆయన బ్రతుకడానికి అవకాశం లేదు, ఏదైనా దేవుడు అద్భుతం చేయాల్సిందే, ఎందుకంటే బ్రెయిన్లో వచ్చింది ఆ యొక్క గడ్డ, కాబట్టి బ్రతకడానికి అవకాశం లేదు, సర్జరీ రేపు అని చెప్పారంట. నేను ముందు రోజు ప్రార్థన చేసి నేను అన్నాను, మళ్ళీ రేపు చేస్తానండి, మీరు ధైర్యంగా ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ప్రభువుకి అప్పగిద్దాం, మన చేతిలో ఉంది, డాక్టర్ల చేతిలో ఉంది. డాక్టర్లు కూడా వారి మీద కూడా మనం ఆధారపడడానికి వారి జ్ఞానం ఏపాటిది, ప్రభు చేయాలని చెప్పి నేను ఆ రోజు ప్రార్థన చేశాను. ఆ సాయంకాలమే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది నాకు, చేసి అన్నయ్య రేపుడు దాకా అనుకుని కానీ సడన్గా సర్జరీ చేసేసారన్నయ్య అంది. నాకు ఒకంత నేను కరెక్ట్గా జర్నీలో ఉన్నాను, రన్నింగ్లో ఉన్నాను. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే డాక్టర్లు చెప్పారు ఎంత బాగా జరిగింది అన్నయ్య అన్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఏదో మనం ప్రార్థన చేస్తే మనం ఏదో గొప్పవారో ఈ అద్భుతాలు జరుగుతున్నాయంటే కాదు, దేవుడు నేను వాడుకుంటున్నాడు, దేవుడు ఆ సమయానికి నిన్ను నిలబెట్టాడు, దేవుడు ఆ సమయానికి నిన్ను సాధారణంగా వాడుకున్నాడు. అంత మాత్రాన నా ఘనత నేను అనుకోవడానికి లేదు. నేటి దినాల్లో ఏమైపోతుందంటే అది కూడా వ్యాపారాలు అయిపోయాయి. దేవుడికి చెందవలసినటువంటి ఘనతను, దేవుడికి చెందవలసినటువంటి మహిమను దొంగిలిస్తున్నారు. ఇది నా ఘనత, నేను చేసింది అనుకొని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు కార్యం ఏంటంటే నిన్ను ఆ స్థానంలో ఉంచి, నువ్వు ఏ స్థానంలో దేవుడైతే నిన్ను నియమించాడో ఆ స్థానంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ ద్వారా కూడా ఏం చేయగలడంటే అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా వల్ల కాదండి, ఆయన ఎక్కడ మారుతాడండి అంటావా, అది నీ పొరపాటే, దేవుడు మారుస్తాడు. నా వల్ల కాదండి నేనేం చేయగలను అంటావా, అది నీ పొరపాటే, దేవుడు చేయగలడు. ఇది అసాధ్యమని అనుకున్న సమయంలో సుసాధ్యం చేయగలడు. కానీ అంతా నేను చేయగలను అనుకున్నప్పుడు దేవుడు చేయడానికి ఇష్టపడ్డు. మనకు తెలుసు కానాను వివాహ విందుకి ఆయన ఉన్నాడు. కొదువు ఉందా లేదా చెప్పాలి, కొదువు ఉందా లేదా? ఆయన ఉన్న దగ్గర కొదువు ఉండడం ఏంటి? ఏమండి, ఆయన ఉన్న ప్లేస్లో కొదువు ఉండడం ఏంటి? ఆయన పిలువబడిన వివాహంలో కొదువు ఉండడం ఏంటి? అంటే
పిలువబడ్డాడు మాత్రమే, అధికారం ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆయన అధికారానికి వాళ్ళు అప్పగించుకున్నారో అక్కడ ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిలువబడిన వారుగా ఏదో వచ్చి వెళ్ళిపోయేవారంగా కాదు, నీ యొక్క ఎన్నిక ఏంటో, నీ యొక్క ఏర్పాటు ఏంటో, నీ బాధ్యత ఏంటో, నువ్వేమై ఉన్నావో ఎరిగినప్పుడు దేవుడు నీ విషయంలో గొప్ప కార్యాలు చేయగలడు. ఇది అందరూ బాధ్యత. పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఏం చెప్పండి? బాధ్యత. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ఎవరు చెప్పండి? ఇంట్లో ఎవరు నమ్మకంగా ఉండాలి? చెప్పాలి. గృహ నిర్వాహకుడు అంటే ఎవరు? మేనేజర్. ఏమండి? గృహ నిర్వాహకులలో ఎలా ఉండాలంటే ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, నీకు తెలుసా అసలు నీ బాధ్యత ఏంటో? ఓ అన్నలారా, అక్కలారా, వినండి. నీ ఇంటికి నీవు ఎవరో తెలుసా? గృహ నిర్వాహకుడువు. ఇంకొక మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే గృహ నిర్వాహకత్వం అంటే ఏంటో తెలుసా? ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ ప్లేస్లో ఆ బాధ్యతలను మోస్తూ ఓనర్కి అప్పగించే వారిని ఏమంటారంటే మేనేజర్ అంటారు. నేను డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్న రోజుల్లో ఏ జాబ్ వచ్చినా చేద్దాం అనుకున్నటువంటి రోజుల్లో ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళా. అక్కడ ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి, పూజ చేయాలంటే మానేశాను. అప్పుడు శాలరీ ఎంత అనుకున్నారు? 1000 రూపాయలు. 1000 రూపాయలు చాలా ఇంపార్టెంట్ నాకేంటంటే ఉద్యోగం చేస్తున్నా అనేది. సరే, అక్కడ నుండి మానేసాం. మళ్ళీ కొంతకాలం ఖాళీగా ఉంటున్నప్పుడు మళ్ళీ ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ ఏంటి అంటే శ్రీకాంత్ గారు అని ఒక ఆయన నన్ను అపాయింట్ చేసుకొని ఈ కన్సల్టెన్సీ, ఫారెన్ వెళ్ళే వారికి కన్సల్టెన్సీ అనమాట, అక్కడ చేరాను. అక్కడ చేరిన తర్వాత నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను. ఎందుకు అంటే నేను జాబ్ చేస్తున్నాను, ఇక అసలు నన్ను తిరుగులేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఇంట్లో ఏం చెప్పినా పట్టించుకునేవాని కాదు, అసలు ఏం చేసేవాని కాదు, వాళ్ళకంతా వ్యతిరేకంగా మాట్లాడేవాడిని. చాలా ప్రౌడిష్గా ఉండేవాడిని, చాలా గర్వంతో ఉండేవాడిని జాబ్ చేస్తున్నా అని. ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే అటెండ్ చేశాను. అటెండ్ చేస్తే వాళ్ళు అడిగారు, ఎవరు నువ్వు అని. నేనండి పలానా ఈ ఆఫీస్కి నేను పలానా అని చెప్తే, నిన్న ఎవరు అపాయింట్ చేశారు అన్నారు. ఇదిగోండి ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు కదా శ్రీకాంత్ గారు అంటే, వాడెవడు, ఏకంగా ఆయన ఎవరు కూడా కాదు, వాడెవడు నిన్ను అపాయింట్ చేయడానికి అన్నారు. నేను షాక్ అయ్యాను. షాక్ అవుతే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా నిన్ను జాబ్లో తీసేస్తున్నాం, నువ్వు ఎందుకు అంటే మేము ఎక్కడి నుండి చేస్తున్నాం అంటే హెడ్ ఆఫీస్ నుండి చేస్తున్నాం అన్నారు. వెంటనే నన్ను తొలగించి వేరే ఒక లేడీని హెడ్ ఆఫీస్ నుండి పంపించారు అక్కడికి. నేను శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే శ్రీకాంత్ గారు అన్నారు, సారీ బ్రదర్, ఏం చేయలేను నేను, ఎందుకంటే వాళ్ళు హెడ్ ఆఫీస్ నుండి వాళ్ళు తలుపును వాళ్ళు పంపించుకున్నారు, నేనేం చేయలేను, నీకు ఇంకెక్కడైనా జాబు నేను చూస్తాను అని చెప్పేసి పద్దాకి తిరిగేవాడిని. నాకు ఏ జాబ్ ఇప్పించలేకపోయారు ఆయన. సరే, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఆ యొక్క మేనేజరు కూడా తనకు తానుగా చేయాల్సింది ఏమైనా ఉందంటే చేయగలడా అంటే లేదు. ఎవరైతే మెయిన్ దానికి హెడ్డో ఆయన చేతిలో ఉంది. ఈరోజు ఈ మాట మన దాకా వస్తే అన్నలారా, తమ్ముళ్ళారా, వినండి. మనం ఎవరో తెలుసా? జస్ట్ ఏ మేనేజర్ టు యువర్ హోమ్. నీకు ఇవ్వబడిన పిల్లలే కానీ, నీకు ఇవ్వబడిన కుటుంబం కానీ, నువ్వు ఒక గృహ నిర్వాహకుడు పోయి అసలైనటువంటి యజమానుడు. ముందే మనం చదువుకున్నాం, ఆయన చేతి పనివారం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన చేతిలో ఆ బాధ్యతను అప్పగించాడు. మనం మంచి గృహ నిర్వాహకులం అయితే ఏం చేస్తామంటే నమ్మకంగా పనిచేస్తాం. ఇది మనందరి యొక్క బాధ్యత. యోవాషుకి రాజు ఏ బాధ్యతను అప్పగించాడంటే నూనెల మీద. ఇందాకే మనం చదువుకున్నాం, నూనెలో చాలా విధాలుగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పలేదు. కానీ దేవుడు అప్పగించిన పని ఏ స్టేజ్లో ఇస్తే, ఏమండి యోవాషు ఇలాగ అనలేదు, కాదండి నేను అందరి ముందు కనపడే స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నానంటే, సారీ యోవాషు, నువ్వు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలి. దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఈరోజు ఇదే మాట మనదాకా వస్తే, నేను అందరికీ కనబడాలి అనుకోవడానికన్నా
నీవు ఎవరికి కనపడాలో తెలుసా? దేవునికి కనపడాలి. నీ పని, నీ హృదయం, నీ క్రియ, నీ మాట, నీ భక్తి, నీ విశ్వాసం, నువ్వు దేవునితో నడిచే ప్రతిదీ కూడా ఎవరికి మెప్పించాలంటే దేవుని మెప్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది వారి ఇంటిలో వారు ఎలా ఉంటారు అంటే, వారి ఇంటికి కానీ వారి కుటుంబానికి కానీ వారు గృహ నిర్వాహకులుగా కనపట్లేదు. కానీ నేటి దినాల్లో వారి బాధ్యతలను మరిచి, ఎందుకంటే భర్త ఉద్యోగం చేస్తాడు, ఇంటికి ఏమివ్వడం, ఆమె చూసుకుంటుందిలే, ఆమె పనికి వెళ్తుందిలే అనుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది భార్యలు కష్టపడుతూ ఉంటారు, భర్తలు పట్టించబడరు. ఈ రోజుల్లో గమనిస్తే తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కూడా బాధ్యత లేకుండా వాళ్ళకి వదిలేసేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు నీ తల్లిదండ్రుల విషయంలో. ఇదిగో భర్తగా నీ భర్తను గౌరవించే విషయంలో నీకు బాధ్యతనిచ్చాడు. భార్యగా నీ భార్యను పోషించడం, కుటుంబాన్ని పోషించడం, ప్రేమించే విషయంలో నీకు బాధ్యతనిచ్చాడు. నువ్వు మంచి గృహ నిర్వాహకుడు అయితే నీ కుటుంబాన్ని నువ్వేం చేస్తావంటే కట్టుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే వినాలి. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? మనం ఎవరి పనివారం? మనం సామాన్య పనివారం కాదు. మనకు దొరికే క్రెడిట్, మనకు దొరికే జీతం మనుషుల దగ్గర కాదు. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర. ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రతి పని, ఒకవేళ ఎందుకంటే ఈ మధ్యకాలంలో గమనించినప్పుడు ఒకప్పుడు బాగా క్లీనింగ్ చేసేవాళ్ళు, మందిరం క్లీనింగ్ బాగా జరిగేది, ఏమండి అన్నిట్లో మంచిగా కనపడేవారు. ఇప్పుడు కనుమరుగైపోయారు, ఎవరు రావట్లా. దానికి పిలుచుకోవాల్సి వస్తుంది, ఎవరో చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇది ఎవరి పని? సేవకుల పని అని వదిలేస్తున్నారా? ఒక మాట ఆలోచన చేయండి. ఒకవేళ సేవకుల పని అని మీరు ఇంతకాలం చేస్తే దానికి ఏ ప్రతిఫలం ఉండదు. ఇది దేవుని పని, దేవుని సన్నిధి, దేవుని మందిరం అని ఎప్పుడైతే నువ్వు సమర్పించుకొని నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతల్లో నీవు ఉంటావో దేవుడు ఆ పనిని చూస్తాడు. యోవాషును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. రండి, రెండవ సత్యం. మొదటి మాట ఏం చెప్పండి? అందరూ చెప్పాలి. ఏంటండి? బాధ్యత. రెండవది మనం ముందుకెళ్తే ఆ బాధ్యతలోనే మరొక విషయం కూడా నేర్చుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి. విశ్వాసం ముందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? పౌరుషం గలవారై ఉండండి, బలవంతుడై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయమంటున్నాడైనా? ప్రేమతో. ఎలాగా? ప్రేమతో. మందిరం అంటే ప్రేమ ఉంటుంది మనకి, ఏమండి? కానీ ఎలా చేయాలి? ప్రేమతో. నిజమే, అందరూ ఒకలాగే ఉండలేరు, కానీ ఎలా చేయాలి? ప్రేమతో. ఇంకో విషయం ఏంటంటే మెలకువ కలిగి విశ్వాసంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజులో చాలామంది ఒకేలాగా ఉందా విశ్వాసం? నీ విశ్వాసం ముందున్నట్టుగానే ఉందా? ముందున్నట్టుగానే ప్రార్థన చేస్తున్నావా? ముందున్నట్టుగానే దేవునితో నడుస్తున్నావా? ముందున్నట్టుగానే దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? ముందున్నట్టుగానే దేవుని కొరకు వాడబడుతున్నావా? ఏమండి? నిలకడగా ఉండాలి. ఎందుకు అంటే యోవాషు ఆ నూనె మీద అధికారంగా ఉన్నాడు కదా. మరి శత్రువులు ఊరికనే ఉంటారా? శత్రువులు ఏం దోచుకోవాలని చూస్తారు? నాశనం చేయాలని చూస్తారు, రాజు సంపదను దోచుకోవాలని చూస్తారు. కాబట్టి ఇతను ఎలా ఉంటున్నాడంటే తన బాధ్యతలో మెలకుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి మన దాకా వస్తే నీవు నేను ఎవరు అనుకున్నాం? ఎవరు మనం? ఆయన పనివారం. ఆయన పనివారు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఆయన పనివారు ఎలా ఉండాలి? రాసుకున్నాం, చదువుకున్నాం కదా. ఎలా ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, పౌరుషం గలవారై ఉండి ఎలా చేయాలంట? బలవంతులై ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వే నీ ఇంట్లో ప్రతిదానికి కృంగిపోయి కన్నీరు గారుస్తూ ఉంటే నీ పిల్లలు, నీ భర్త నీ దేవుని సన్నిధికి వస్తారా? ఏమండి? నీవు పనిచేసే దగ్గర ఒక ఆలోచన చేయండి. నువ్వు పనిచేస్తున్న దగ్గర
దేవునికి అవమానకరంగా ఉన్నామంటే. ఎందుకంటే కొంతమంది వారు బూతులు మాట్లాడుతున్నామన్న సంగతి కూడా తెలియదు, వాళ్ళకి ఇష్టంగా మాట్లాడేస్తూ ఉంటారు, నిష్ఠూరంగా మాట్లాడేస్తూ ఉంటారు. నేను మొన్నటి కాలంలో ఒక చిన్న సమస్యను బట్టి ఒక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషికి ఎవరినో తీసుకొచ్చారు. మేము ఊరికే సైడ్న ఉన్నాం. వాళ్ళు ప్రతి సంభాషణలో భయంకరంగా బూతులు మాట్లాడేసుకుంటున్నారు. ఆ సంభాషణ చూసినప్పుడు మాకు ఉండబుద్ధి కాక లేచి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మేము ఉండకపోతే అది సెటిల్ అవ్వదు కాబట్టి మేము అక్కడ నిలబడి కూర్చొని చూస్తూ ఉన్నాం. వారు అనుకొని వాళ్ళు ఎన్నో అనుకున్నారు. మన దగ్గరికి వచ్చేసరికి చివరికి ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఒక అన్యుడు కూడా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఏమండి, ఎవరికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలుసు. కానీ నేటి దినాలు ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభువుని ఎరిగిన వారై ఉండి కూడా వారి నోట ఏముంటాయో తెలుసా? బూతులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి ప్రవర్తన క్రియలు. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. ఇంకెలా ఉండాలంట? విశ్వాసంగా నిలకడగా ఉండాలి. ఇంకెలా ఉండాలంట? పౌరుషంగా ఉండాలి. ఇంకెలా ఉండాలి? బలవంతులై ఉండాలి. అప్పుడు మీరు చేసే కార్యాలన్నీ కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప బాధ్యతలను దేవుడు మనకు ఇచ్చాడు. మనం ఎవరికి రిప్రజెంట్ చేస్తున్నాం అంటే దేవుడిని రిప్రజెంట్ చేస్తున్నాం. మన ఇద్దరు పిల్లలతో మాట్లాడుతూ, మా పిల్లలు కాదు వేరే పిల్లలతో మాట్లాడుతూ, మీరు ఇంతకుముందు వరకు వేరే ప్రాంతంలో ఉన్నారు, అక్కడ మిమ్మల్ని ఎవ్వరూ నువ్వు ఫలానా అని అడగకపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారంటే దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నారు, సంఘాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, మమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే రిప్రజెంట్ అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. కాబట్టి మీరు మీ కట్టింగ్లు బాగోకపోతే మేము దూషించబడతాం, మీ ప్రవర్తన బాగోకపోతే మేము దూషించబడతాం. ఓహో ఇందుకేనా ఇక్కడికి వచ్చారు అని మీరు అవమానం పొందుతారు. అలా ఉండొద్దు అని చెప్పి పరిచయం చేశాను. ఈరోజు ఎందుకు ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనము ప్రభు యొక్క పనివారం, దేవుని యొక్క ఘనత బాధ్యతను ఎరిగిన వారం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది, రండి వాక్యంలోకి 10 నిమిషాలు నేను ఆ మాటతో ముగిస్తాను. ఏంటి అంటే రెండవ మాట వచ్చేసరికి ప్రతికూలత. మీ పక్కన వాళ్ళు చెప్పండి మాట ఏంటది? ఇంగ్లీష్లో డిసడ్వాంటేజ్ అంటే ఎక్యురేట్ మీనింగ్ రాదు కానీ సిమిలర్ మీనింగ్. ఏంటి డిసడ్వాంటేజ్, ప్రతికూలత అంటే ఏంటి అంటే, వినండి. యోవాషుని ఎవరైనా వచ్చి, అంతెందుకు ఇందాక గొప్ప లిస్టు చెప్పాను నేను. ఆ లిస్టులో పొలంలో ఉన్నవాడు ఉన్నాడు, పట్టణంలో ఉన్నవాడు ఉన్నాడు, గ్రామంలో ఉన్నవాడు ఉన్నాడు. కానీ ఎక్కడో నూనె దగ్గర ఉన్నవాడి దగ్గరకు వచ్చి, హే నీకేంటి ఇలాంటి పని ఇచ్చారు, ఏంటి నేను ఇక్కడ పెట్టాడా రాజు, మేము చూసాం ఎక్కడున్నావో, పట్టణంలో ఉన్నాం, మేము చూసాం ఎక్కడున్నావో, ఏమండి అందరికీ గుర్తింపులో ఉన్నాం అని యోవాషుతో అంటే, యోవాషు వెంటనే ఏం చేయాలి? తనకు ఇవ్వబడినటువంటి బాధ్యతను విడిచిపెట్టాలి. ఉన్నారా ఇక్కడే? కొంతమంది చేసేవాళ్ళని చేయనివ్వరు, కొంతమంది ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు. నువ్వే ఉన్నావా చర్చిలో, ఇంకెవరు లేరా ఆ పనికి, నిన్నే పిలుస్తున్నారా, నువ్వే అవసరమా అనేవారు కొంతమంది ఉంటారా ఉంటారు. కొంతమంది అడ్డొచ్చే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. ఎవరైనా అందుబాటులో ఉండి పని చేస్తున్నప్పుడు వాళ్ళని వెనక్కి లాగేవారు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నప్పుడు ఒకవేళ నీకు అప్పగించబడిన పని ఒకవేళ అందరి దృష్టిలో, ఇప్పుడు యోవాషుని అందరు గుర్తించకపోవచ్చు, కానీ ఎవరు గుర్తించారు? దేవుడు. ఈ ప్రతికూలతను ఎలా జయించాలి అంటే ప్రభువుని బట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక.
నీతో ఎవరైనా ఈ మాట చెప్పినప్పుడు ఎందుకు నువ్వే ఉన్నావా, నువ్వే వెళ్తున్నావా, నువ్వే చేయాలా, నువ్వు లేకపోతే లేదా, నువ్వే ఇవ్వాలని ఒకవేళ ఎవరైనా నిన్ను వెనక్కి లాగుతున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన పని ఏంటో తెలుసా, మాట ఏంటో తెలుసా? ఇది ఆయన పని కాదు, నా పని కాదు, ఇది ఎవరి పని చెప్పండి? దేవుని పని. ఎందుకు అంటే దేవుని పని చేసేవారి విషయంలో దేవుడు ఎలాంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారినిచ్చి మంచివారిని అవి ఏం చేస్తున్నాయంట? దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేవుడు ఎవరిని చూస్తున్నాడు? చెప్పేవాడిని చూస్తున్నాడు, వినేవాడిని కూడా చూస్తున్నాడు, ఆచరించేవాడిని చూస్తున్నాడు, దానికి వ్యతిరేకంగా పనిచేసేవాడిని చూస్తున్నాడు. ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఈ మాట నాకు సంతోషాన్ని, భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఏంటి సంతోషం అంటే, నేను దేవుని మాట వినేవాడిగా, దేవునికి విధేయత చూపించేవాడిగా ఉంటే ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి. ఒకవేళ ఆ ప్రతిఫలం ఎవ్వరు ఇవ్వకపోయినా నా దేవుడు నాకేమిస్తాడు చెప్పండి? ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఒకవేళ నాకు భయం ఏంటో తెలుసా? కొంతమంది అంటారు, ఏంటి మీ పాస్టర్ గారు విచిత్రం ఏంటంటే వాళ్ళు మన సంఘస్థులే. ఏమండి, మాట్లాడే సంభాషణకు వచ్చేసరికి మీ పాస్టర్ గారు, మీ అమ్మగారు, మీ అక్కగారు ఏంటి అంటే వేరు చేసినట్లుగా. వినండి, మన మాటను ప్రభు చూస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో ప్రభు ఎరిగినవాడు. ఎందుకంటే వాక్యాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆయన కనులు మంచివారిని చూస్తున్నాయి, ఇంకెవరిని చూస్తున్నాయి? చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. ఈ మాట నాకు ఎంత భయం అంటే, ఒకవేళ నేను ఎక్కడో చేస్తున్నానులే, ఎవరికి తెలియదులే అని అనుకోవద్దు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఆయనను నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎలా చూడాలనుకున్నాడు తెలుసా? ఆయనకు నమ్మకమైన వ్యక్తిగా చూడాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటండి? 3వ వచనంలో, యెహోవా కనులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయి. ఒకవేళ యోవాషుని చాలామంది కించపరుచుండొచ్చు, ఒకవేళ చాలామంది నీకు ఈ పని అప్పగించారని అని ఉండొచ్చు. కానీ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నెహెమ్యా గ్రంథంలో కూడా పెంటల ద్వారం అని ఉంటుంది, అక్కడ కూడా కొంతమంది నిలబడ్డారు. అసలు అది చాలా భయంకరమైన వాసన. అంతెందుకు, కొంత ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కోయా అని ఎవరికైనా చెప్తే, అమ్మ వద్దండి అక్కడ ఏమొస్తుందంటే స్మెల్ వస్తుంది అంటారు. ఏమండి, అక్కడెక్కడో వస్తుంది, అది ఎక్కడో దూరంగా ఉంది, దాని దగ్గర నుండి కొనడానికి చాలామంది భయపడుతున్నారు. ఆ ద్వారాల దగ్గర నిలబడిన వారు ఉన్నారు, నాకేంటి ఇలాంటి ప్లేస్ ఇచ్చాడినా అని అనుకోలేదు. అలా అనుకోలేదు కనుకే, అలాంటి పని చేశారు కనుకే, అలాంటి బాధ్యతను నిర్వర్తించారు కనుకే, అందుకే వారిని ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమనుకోబోతాం మాట చెప్పమంటారా? ప్రభల్లో తీసుకున్నప్పుడు కూడా కొంతమంది హావభావాలు ఎలా ఉంటాయో చెప్పమంటారా? సేవకుడు ముఖకాంతిలో చూస్తూ గ్రీటింగ్స్ అంటే నువ్వు వందనం చెప్పబోయినా పర్వాలేదు, సంతోషంగా తీసుకోవాల్సింది కూడా కొంతమంది ఇలా పెడతారు, ఇలాగా. ఏమండి, ఇలాగా. కొంతమంది సూటిగా చూడలేరు, సూటిగా మాట్లాడలేరు. దేవుని సన్నిధిలో ప్రతిదీ గమనించబడుతుంది. దేవుడు మంచివారిని చూస్తున్నారు, చెడ్డవారిని చూస్తున్నారు. ఆయన కనులు ప్రతి స్థలం మీద ఉండును. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఏంటంట? ఆయన త్వరగా వస్తున్నాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ మీ పాస్టర్ గారో లేకపోతే పలానా అన్నో పలానా పెద్దగారో మీకు ఒకవేళ జీతం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ నువ్వు దేవుని పనివాడివి, ప్రభు పనిచేసే వ్యక్తివి, ప్రభు కొరకు నిలబడే వ్యక్తివి, ప్రభు కొరకు పాటుపడే వ్యక్తివి, ప్రభు కొరకు నమ్మకంగా ప్రతికూలతలను ఎదిరించే వ్యక్తివి. జీతం దేవుడు ఇస్తాడేవడా? ఇస్తాడు. ఆయన త్వరగా
వస్తున్నాడు. మీకు తెలుసో తెలియదో, మరి వార్తలు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధం ప్రకటించబడింది. ఇజ్రాయెల్ ఆల్రెడీ మనకు తెలుసు, పాలస్తీనా, వీటి మధ్యకి ఇప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారంటే ఇరాన్ ఎంటర్ అయింది, ఇరాక్ ఎంటర్ అయింది, తర్వాత రష్యా ఎంటర్ అయింది, చైనా ఎంటర్ అయింది, తర్వాత కిమ్ కూడా వస్తాడు. ఇక ఎంతా కలిపి దేవుని రాజ్యం, దేవుని ప్రజల మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. వీళ్ళకి సపోర్ట్గా అమెరికా వచ్చింది ఇజ్రాయెల్ దేశ పక్షంగా. ఇప్పుడు భారతదేశం ఒక మీమాంసలో ఉంటుంది, అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎటు వెళ్ళాలి అని. రష్యా ఎవరు స్నేహితుగా ఉంటారు, ఇప్పుడు అటు వెళ్ళాలా. ఇజ్రాయెల్ కూడా సపోర్ట్గా ఉంటారు, మరి అటు వెళ్ళాలా. ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని అనేకమైనటువంటి విశ్లేషణలు చెప్పబడుతున్నాయి. ఎందుకంటే సూటిగా వారికి ఉన్నటువంటి వార్ హెడ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అక్కడికి. F-16 అనేది అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమానాలు, అవన్నీ ఒక 8వ 16వ కానీ మొత్తానికి పంపించబడ్డాయి. వీళ్ళేమో మిసైల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇది ఇక్కడ జరుగుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది, 2.5 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఏమిటంటే ప్రభు రాకడికి సూచనలు. వచ్చేస్తుందని చెప్పను, వాక్యం కూడా ఏం చెప్తున్నాడు, ఆయన త్వరగా వచ్చుతున్నాడు. మరి నీ జీతం ఏంటి? నేను ఆటోనగర్లో పనిచేసినప్పుడు మా బావగారు రాయమంటే లెక్కలు రాసేవాడిని. ఫస్ట్ అది మార్తం గారు వాళ్ళ అబ్బాయి రాసేవాడు, తర్వాత కాలక్రమంలో నేను లెక్కలు రాసాను, తర్వాత నా పోస్ట్ని మోజెస్ తీసుకున్నాడు. అంటే ఆ లెక్కలు రాసేటప్పుడు మా బావగారికి పేర్లు తెలియక మామూలుగా ఎలా కుర్రాడు 6 రోజులు, కుర్రాడు 7 రోజులు, కుర్రాడు అని చెప్పేవాడు. ఏ కుర్రాడు అనేవాడు నేను. ఏ కుర్రాడు అంటే నువ్వు రాయ్, నీకే తెలియదు రాయ్ అనేవాడు. రాసేవాడిని కుర్రోడు 6 రోజులు, కుర్రోడు 7 రోజులు. వారానికి ఎన్ని రోజులు అండి పనిచేసేది? ఆదివారం అసలు పనిచేసేవాడు కాదు. ఒకవేళ అవసరమైతే శనివారం నైట్ కూడా చేసేవాడు, కానీ ఆదివారం చేసేవాడు కాదు. అయితే విషయం ఏంటంటే వాళ్ళకి ఓటీ కూడా వస్తుంది కదా. రాసేటప్పుడు వాళ్ళ ముఖాలు చూడాలి. 6 రోజులు పనిచేసి 7 రోజులు పనిచేసి ఎక్స్ట్రా డబ్బులు వచ్చే వాళ్ళ ముఖాలేమో వెలిగిపోతూ ఉండేవి. ఎంత అసలు ఆనందం. వాళ్ళు మళ్ళీ సోమవారం ఖచ్చితంగా సెలవు పెట్టేసేవాళ్ళు ఏమండి. అయితే విషయం ఏంటంటే వెలిగిపోతూ ఉండేవి. 1 రోజు 2 రోజులు వచ్చి సెలవులు పెట్టి వాళ్ళకి తీసుకునేటప్పుడు ఏడు మేస్త్రి అన్నట్టుగా వాళ్ళ మొహాలంతా విచారంగా ఉండేవి. కారణం ఏంటి? ఏం చేయలేదు వాళ్ళు, ఏం చేయలేదు, పని చేయలే. ఇప్పుడు ప్రభు వస్తాడంట. ప్రభు వచ్చినప్పుడు జీతం లేకుండా నువ్వు ఉంటే నీ ముఖం ఎలా ఉంటుంది? ఆలోచన చేసావా? కేవలం నీ కొరకే నువ్వు బ్రతికి, నీ కొరకు నువ్వు ఆదివారం మందిరం వచ్చి వెళ్ళిపోతే అప్పుడు జీతం ఎక్కడ దొరుకుద్ది నీకు? దేవుని కొరకు నిలబడి దేవుని పనిని చేస్తే ఒకరోజు ప్రభు వస్తాడు, నువ్వు సంతోషించేలాగా నీకు జీతము ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతికూలతలు లేవా? ఉన్నాయి. యెహోవాను అని ఉంటారు, ఏంటి ఇక్కడ ఉన్నావు అని. కానీ ఆయన తను ఎక్కడ ఉంచబడ్డాడో ఆ స్థానంలోనే నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అతని గురించి చెప్పబడుతోంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ మాట చెప్పి ముగిస్తాను. ఇంతకీ ఆయన అక్కడ ఉండమన్నది ఆప్షనా, ఆజ్ఞ? చెప్పాలి. రాజు ఆప్షన్ ఇస్తాడా, ఆజ్ఞ ఇస్తాడా? ఆజ్ఞ. అది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంతకీ మన ముందు ఉన్నది ఆప్షనా లేకపోతే ఆజ్ఞ? ఆజ్ఞే. ప్రతి వాగ్దానం నా దాంట్లో కూడా ఉంది. ప్రతి వాగ్దానం మనం ఒక వాగ్దానం పట్టుకొని చాలా సంతోషిస్తాం, కానీ ఆ వాగ్దానం, ప్రతి వాగ్దానం ముందో వెనకో ఏముంటుందో తెలుసా? ఆజ్ఞ. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞ ప్రకారం జీవిస్తావో నీకేమిస్తాడు అంటే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన ఆ స్థానంలో ఉండడం అనేది నియమింపబడెను, అది ఆజ్ఞ. ఇప్పుడు నిన్ను నన్ను మనకు ఒక స్థానం ఇచ్చాడు, నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే. దాని ఇంగ్లీష్లో డిమాండ్. 3 డీలు చెప్తానన్నాం కదా. ఒకటేమో చెప్పండి, ఏం చెప్పాను? డ్యూటీ. రెండవది డిసడ్వాంటేజ్. మూడవది డిమాండ్. అది ఖచ్చితంగా నువ్వు పాటించాల్సిందే. ఆ రోజు యోవాషు పాటించాడు. ఈరోజు యోవాషు గురించి మనం
చెప్పబడుతూ ఉన్నాం. నీవు నేను దేవుని చెప్పినట్టుగా ఈ వాక్యం వింటున్న నీవు విడిచిపెట్టే వ్యక్తి కాదు, దాని ప్రకారం నడుచుకునే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఆ ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గరుడా, గొప్ప దేవుడా, మీ గణనామని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలం పునరుద్ధానమందు మీ ప్రాస్తుల్ని నిలవబెట్టి నాయనా, నా తండ్రి, నీ పిల్లలమైన మా బాధ్యతలు ఎలా ఉండాలో తండ్రి, ఏ పనిలో మీరు అప్పగించారో ఆ పనిలో నమ్మకంగా ఉన్నవారు ఈనాడు నాయన ఇదిగో నీ జీవగ్రంథంలో పేర్లు ఎక్కింపబడి వారు నేటికి మాకు నాయన దృష్టాంతరం కలగడానికి మాదిరిగా మార్గదర్శకులుగా వారి కొరకు నాయన పనిని, వారి కొరకు చరిత్రని, వారి కొరకు జీవితాన్ని నాయన మీరు ఎక్కింపజేశారు. ఈరోజుని కూడి ఉన్న నీ పిల్లలైన మా అందరితో మాట్లాడారు తండ్రి. మేము ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో, ఎలాగ మెలకు కలిగి ఉండాలో, ఎలాగ నాలికడ కలిగి ఉండాలో, ఎలాంటి పౌరుషం కలిగి ఉండాలో, ఎలాంటి నాయన నామకత్వం కలిగి ఉండాలో, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో నాయన కదలిన వారుగా, నిలకడ కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా, బాధ్యత కలిగిన వారుగా, నమ్మకత్వం కలిగిన వారుగా నాయన తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన వారుగా మమ్మల్ని ఉంచండి. నీ రాజ్య పనిలో రాకడి వరకు నమ్మకముగా, నువ్వు అప్పగించిన పనిలో నమ్మకమైన వారుగా, ఆధ్యాత్మ, భౌతిక, నైతిక, మానసిక బలవంతులుగా నాయన స్త్రీ పురుషులు పౌరుషము కలిగిన వారుగా, నిలకడ కలిగిన వారుగా, ప్రేమ కలిగిన వారుగా నాయన పౌరుషము కలిగిన వారుగా, బాధ్యత కలిగిన వారుగా మేమందరూ నీ రాకల్లో, నీ రాజ్యములు అయ్యా అదిగో నాయన ప్రతిఫలము నాయన నువ్వు నాయన ఇచ్చే జీతం పొందుకునే వారంగా మమ్మల్ని ఎన్నిక చేయండి తండ్రి. పనివాడు జీతానికి పాత్రుడు ప్రభా. ఇక్కడ మనుషులు మాకు ఇవ్వకపోయినా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రతి వారికి జీతం ఉందయ్యా. వారి క్రియలను బట్టి ప్రతిఫలం నాయన, జీతం నాయన తీసుకోవడానికి, ఇవ్వడానికి, నువ్వు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అయ్యా. నీ కొందనాలు అయ్యా. మేమందరం అయ్యా పనివారంగా ఉండి అయ్యా జీతం తీసుకునేవారంగా, ప్రతిఫలం పొందేవారంగా నాయన మీరు ఇచ్చే ఫలము అయ్యా మేము తీసుకునేవారంగా మీ కృప దయచేయండి. ఎత్తబడిన మాటలు మా హృదయాలు నీరు కట్టు. అనైక్యత, సమాధానం ఎక్కడ మాలో నాలో ఎవరిలో లేక ఎదురాడుతున్న దుష్టుడు ప్లాను, తలంపుల ఆలోచనలు నిర్మూలించి సమాధానం అన్న బంధం, ఐక్యత అన్న బంధం ఆయన ఒకరినొకరు గనపరుచుకునేవారుగా, ఒకరినొకరు మహింపడిన ఆయన హెచ్చించుకునేవారుగా, ఒకరినొకరు నాయన కృతజ్ఞతా హృదయాలతో ప్రేమ కలిగిన ఆయన మా బంధాలు కాపాడుకొని మీరు ఆఖరికి రాజ్యంలో ఉండినట్లుగా నీ కృప మా అందరికీ అనుగ్రహించి బలహీనగా, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, బలపరచండి. ఎత్తబడిన మాటలు ఉదయాలు నీరు కట్టి ఫలింపు దయచేయమని, విలాసులు ఇంకా ఘనంగా నిలబెట్టి వాడుకోమని యేసు నామమున అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.